హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కమర్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మేటా వెళ్దాం బ్రదర్. నేను 1 వీక్ బ్యాక్ అనుకుంటా మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ ట్రేడ్మెన్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రం వచ్చింది. 1160 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుందని ఆ వీడియోలో చెప్పాను అనమాట. అయితే మనకు అప్పుడు షార్ట్ నోటీస్ మాత్రం వచ్చింది. ప్రజెంట్ వచ్చేసి మనకు ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ సిఐఎస్ఎఫ్ వెబ్సైట్లో మాత్రం రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి కేవలం 10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మన స్టేట్ వైజ్ మనకు రీజన్ వైజ్గా మనకు పోస్టులు అయితే కేటాయించారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ హైట్ ఎంత ఉండాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలన్నా లేదా ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేశారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎన్వర్ట్ చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేరే మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేరే మీరు మెసేజ్ ఇచ్చు అనమాట. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ పడదు. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేయడం వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, మాకు సపోర్ట్ అయితే చేసినట్టు ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా చూసుకుంటే సిఎస్ఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి CSFRECTT.CSF.in మీరు టైప్ చేసినట్టయితే జియోవేది మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు నోటీస్ బోర్డులో వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్ NCISF 2024 అయితే ఉంది కదా మనకు. ఇది వచ్చేసి మనకు సిఎస్ఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్. దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. లేదు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ కూడా మీకు పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి సిఎస్ఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్ 2024 NCISF అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు మార్చి 5, 2025 మనకు నెక్స్ట్ మంత్ 5వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 3, 2025 మనకు నెక్స్ట్ మంత్ 3వ తేదీ. అంటే మనకు మార్చి కాకుండా ఏప్రిల్ 3వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి ఆన్లైన్ మాత్రం చేయాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అని తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ 3 కింద మీకు 21,700 నుండి 69,100 వరకు శాలరీ అయితే వస్తుంది. అన్ని అలెవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 35,000 అప్పుడు మీకు 40,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు కుక్కుకు వచ్చేసి 493, కోబ్లర్కి 9, టైలర్కి వచ్చేసి 23 పోస్టులు, బార్బర్కి 199, వాషర్మ్యాన్కి వచ్చేసి 262, స్వీపర్కి వచ్చేసి 152, పెయింటర్కి 2 పోస్టులు, కార్పెంటర్కి వచ్చేసి 9 పోస్టులు, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 4 పోస్టులు, మాలిక్ వచ్చేసి 4, అండ్ వెల్డర్కి వచ్చేసి 1 పోస్టు, అండ్ చార్జ్ మెకానిక్ వచ్చేసి 1, అదేవిధంగా మనకు ఎంపీ అటెండెంట్కి వచ్చేసి 1. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకు 1161 పోస్ట్ అయితే భర్తీ చేస్తాను అనమాట. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేసినమాట. ₹100 పేమెంట్ అయితే చేయాల్సి ఉందన్నమాట. ఆ ₹100 కూడా యువర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే గర్ల్స్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ కేటగిరీలు కానీ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందుగా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాను. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఫర్ మనకు స్కిల్ ట్రేడ్స్ అయితే ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీరు 10th క్లాస్ అన్న పాస్ అయి ఉండాలి. ఒకవేళ 10th పాస్ అవ్వకపోతే మనకు రికగ్నైజ్డ్ బోర్డులో మనకు స్కిల్ ట్రేడ్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటే కన్నా అది మనకు 10th ఈక్వలెంట్గా మనకు పరిగణించి మనల్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ మనకు ట్రేడ్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరి కాడైతే ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటుందో అంటే కుక్కు కానీ, కార్పెంటర్ కానీ, మాలి కానీ, బార్బర్ కానీ, బోట్ మేకర్ కానీ ఏదో ఒక ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే కన్నా వాటి ట్రేడ్ సంబంధించిన వాళ్ళకు కొద్దిగా ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఒకవేళ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు అంతేనమాట. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా ఆగస్టు 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు 18 నుండి 23 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 28, ఓబీసీలు వచ్చేసి 18 నుండి 26 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకోవచ్చు అనమాట. యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ ఏజ్ లిమిట్. ఇక నెక్స్ట్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ ఎవరికి అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా వచ్చేసి మనకు హైట్ బార్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. హైట్ చెక్ చేస్తారు. తర్వాత పీఈటీ ఉంటుంది, పిఎస్టీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకు రైట్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అయితే ప్రతి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే హైట్ విషయానికి వస్తే కన్నా ఇక్కడ ముందుకు వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ముందుగా మేల్ వాళ్ళకి చూసుకుంటే
హైట్ వచ్చేసి యువర్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు కంపల్సరీగా 170 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా చెస్ట్ విషయానికి వస్తే యువర్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు నార్మల్ ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి మీ చెస్ట్ అనేది. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఫీమేల్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో ఇక్కడ జనరల్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీలో ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళు 157 సెంటీమీటర్లు అనేది కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ చెస్ట్ వచ్చేసి వీళ్ళకి నాట్ అప్లికేబుల్ అనమాట. ఎస్టీ కేటగిరీ వాళ్ళది హైట్ చెస్ట్ చూసుకుంటే ఇక్కడ ముందుకు వచ్చేసి ఎస్టీ కేటగిరీ వాళ్ళు మేల్ వాళ్ళు అనమాట 162.5 సెంటీమీటర్లు మేల్ వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 150 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే. నార్మల్ అప్పుడు 76 సెంటీమీటర్లు, బ్రీతింగ్ తీసుకుంటే 81 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అండ్ గర్ల్స్కి వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనమాట. ఎవరైతే హైట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ అనేది రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ రన్నింగ్ చూసుకుంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మేల్ వాళ్ళు అనమాట. అదేవిధంగా ఎవరైతే అమ్మాయిలు ఉంటారో 800 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాలు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రన్నింగ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, డొమిసైల్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అదేవిధంగా ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే కానీ అవి కానీ మొత్తం కూడా డీటెయిల్గా చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మనకు ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క విధంగా అయితే మనకు ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకుంటే కుక్ ట్రేడ్కి అప్లై చేసుకుంటే కనుక మీకు చపాతీ అండ్ రైస్ కుకింగ్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు వెజిటేబుల్ కానీ అంటే దాల్ కానీ, సాంబార్ కానీ, ఇడ్లీ కానీ చేయడానికి అయితే రావాలన్నమాట. అదేవిధంగా మీటు అంటే మాంసం అనమాట. అదేవిధంగా ఫిష్, ఎగ్ అండ్ కీరు ఈ వీటిలోనే ఏదో ఒకటి అయితే చేయడానికి అయితే మీకు కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ మీకు కొన్ని ఐటమ్స్ ఇచ్చారు కదా, ఇవి మీకు కుకింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా ఎవరైతే బూట్ మేకర్ ఉన్నారో కోబ్లరు వాళ్ళకి షూస్ అనేది పాలిషింగ్ చేయడం రావాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన టూల్స్ హ్యాండ్లింగ్ చేసే విధానం అయితే వచ్చి ఉండాలి. అండ్ లెదర్ రిపేర్ ఏదైతే ఉంటుందో కటింగ్ చేసే విధానం వచ్చి ఉండాలి. కటింగ్ మొత్తం కూడా ఇవన్నీ ఉంటాయన్నమాట. టైలర్కి వివిధ రకాల ట్రేడ్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. చూసుకోండి అన్ని రకాల ట్రేడ్స్ సంబంధించి ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఎవరైతే ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవుతారో నెక్స్ట్ అనేది మనకు రైటన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ రైటన్ టెస్ట్ వచ్చి మనకు సిబిటీ కానీ లేకపోతే ఓఎంఆర్ బేస్డ్ ద్వారా కానీ మనకైతే కండక్ట్ అయితే చేస్తారు. మనకు ఓవరాల్గా 100 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. 2 అవర్స్ అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. అదేవిధంగా దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చాడు. అండ్ మనకు క్వశ్చన్స్ అనేది మనకు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. అదేవిధంగా జనరల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. అనలిటిక్ యాప్ట్ నుంచి మనకు ఎబిలిటీ అబ్జర్వ్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి చూసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకు డీటెయిల్గా అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకు ఎస్జెడ్ కానిస్టేబుల్కి ఏ విధంగా చెక్ చేస్తారో సేమ్ అదే విధంగా. అండ్ ఏమైనా మనకు ఫాల్ట్ ఉంటే మనకు రీమెడికల్ కూడా రాస్తారు. అండ్ రీమెడికల్ కూడా మనకి ఇంకేమైనా ఫాల్ట్ ఉంది తెలిసిందంటే కనుక మనల్ని రిజెక్ట్ అయితే చేస్తారు. అండ్ రిజెక్ట్ చేసిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే బ్రదర్ మీకు సిఎస్ఎఫ్ కానిస్టేబుల్లో మీకు జాబ్ రావాలంటే కనుక ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే ఇంపార్టెంట్ అనమాట. అయితే మీకు ముందుగా అయితే ఫిజికల్ అయితే ఉంటుంది కాబట్టి ఫిజికల్తో పాటే మీరు ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం సిఎస్ఎఫ్ జాబ్స్కి అప్లై చేస్తున్నామంటే కనుక కంపల్సరీ మనం ఫోటో అనేది కొద్దిగా క్లియర్గా అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు, ఫోటో మీద మీరు కంపల్సరీగా డేట్ అనేది మీరు ప్రింట్ అయితే చేయించి ఉండాలి. అంటే ప్రింట్ అనేది చేయందంటే అంటే ఆ ఫోటో అనేది ఏ డేట్నే దిగారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు ఈరోజు ఫోటో దిగితే ఈరోజు డేట్ అయితే వేయాలి. ఆ డేట్ కూడా మీకు 3 మంత్స్ లోపే ఉండాలన్నమాట. మీకు 3 మంత్స్ కంటే ఎక్కువనే అయ్యిందంటే కనుక మిమ్మల్ని అయితే రిజెక్ట్ అయితే చేస్తారు. అండ్ అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆ డేట్ కంటే లోపే మనకు 3 మంత్స్ లోపే ఉండాలి. కాబట్టి కంపల్సరీ మీరు ఫోటో దిగేవాళ్ళు ఫోటో పైన మీరు ప్రింట్ అయితే చేయించండి డేట్ అనేది. అండ్ అప్లోడింగ్ సిగ్నేచర్ కూడా మీరు క్లారిటీగా ఉన్నటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి మీరు మళ్ళీ తప్పు అప్లై చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫైనల్గా వచ్చేసి మనకు జోన్ వైజ్గా అనమాట. అంటే మనకు నార్త్ జోను, వెస్ట్రన్ జోను, సెంట్రల్ జోను, ఈస్టర్న్ జోను, సదరన్ జోను మనకి ఇక్కడ మనకు డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు సదరన్ సెక్టార్ అంటే సదరన్ జోన్కి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్గా పోస్టులు అయితే డివైడ్ చేశారు కాబట్టి చూసుకోండి. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు మేల్ వాళ్ళు అనమాట. మేల్ వాళ్ళకి చూసుకుంటే ముందుగా కానిస్టేబుల్ కుక్ అనమాట. ఇక్కడ సదరన్ జోన్కి వచ్చేసి సదరన్ సెక్టార్కి 83 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు.
యువర్ వాళ్ళకు 33, ఎస్సీ వాళ్ళకు 13, ఎస్టీ వాళ్ళకు 7, ఓబీసీలకు 22, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 8 పోస్టులు. అదే మీకు నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. ఓపరే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు కానిస్టేబుల్ కోబ్లర్కి వచ్చేసి 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కానిస్టేబుల్ టైలర్కి 6 పోస్టులు మాత్రమే. నెక్స్ట్ కానిస్టేబుల్ బార్బర్కి వచ్చేసి 39 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. కానిస్టేబుల్ వాషర్మెన్కి వచ్చేసి 43 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కానిస్టేబుల్ స్వీపర్కి వచ్చేసి 26 పోస్టులు. నెక్స్ట్ వచ్చి మనకు పెయింటర్కి వచ్చేసి 1 పోస్టు. అదేవిధంగా కానిస్టేబుల్ కార్పెంటర్కి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 2 పోస్టులు. కానిస్టేబుల్ మాలిక్ వచ్చేసి 2 పోస్టులు. అండ్ కానిస్టేబుల్ వెల్డర్కి వచ్చేసి పోస్టులు లేవు. నెక్స్ట్ కానిస్టేబుల్ చార్జ్ మెకానిక్కి అండ్ కానిస్టేబుల్ ఎంపీ అటెండెంట్కి ఎటువంటి పోస్టులు అయితే లేవు అనమాట. బాయ్స్కి అనమాట ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అమ్మాయిలకు వచ్చేసి సదరన్ జోన్కి వచ్చేసి కానిస్టేబుల్ కుక్కుకి వచ్చేసి 9 పోస్టులు మాత్రమే. అండ్ కానిస్టేబుల్ కోబర్కి వచ్చేసి పోస్టులు అయితే లేవు. అండ్ కానిస్టేబుల్ టైలర్కి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే. కానిస్టేబుల్ బార్బర్కి వచ్చేసి 4 పోస్టులు. కానిస్టేబుల్ వాషర్మ్యాన్కి వచ్చేసి 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ కార్పెంటర్కి వచ్చేసి 1 అండ్ కానిస్టేబుల్ స్వీపర్కి వచ్చేసి 2 పోస్టులు అనమాట. ఓవరాల్గా మన సదరన్ జోన్కి వచ్చేసి 22 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అమ్మాయిలకు అనమాట. ఇక ఫైనల్గా అదేవిధంగా మనకు ఎక్సర్సన్ కేటగిరీలకు కూడా 113 పోస్టులు అయితే మనకు కేటాయించడం జరిగింది. ఎవరైనా ఎక్సర్సన్ కేటగిరీలు ఉంటే కూడా అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు సిఎస్ఎఫ్ నుంచి ఇచ్చినటువంటి కానిస్టేబుల్ ట్రేడ్మెన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు మెసేజ్ అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అదేవిధంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మనకి నోటిఫికేషన్ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.